నాకు తెలిసి శంకర్ గారి పని అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా ఇప్పుడు అన్ని అటర్ ఫ్లాప్లో ఉన్నాయి. టైం బాగాలేదో ఏమో తెలియదు కానీ సినిమా అయితే రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చండి సినిమా. కానీ శంకర్ గారి డైరెక్షన్ బాగాలే. స్టోరీ వైజ్ గా ఎలా అనిపించింది అంటారు? అదేగా చెప్తున్నాం కదా, ఇప్పుడు డైరెక్షన్ మంచిగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ అనేది కూడా క్లియర్గా చూపించకపోవడం, ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు. పొలిటికల్ గురించి ఎన్నో సినిమాలు వస్తున్నాయి కానీ మేము రామ్ చరణ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమా అర్థం అవ్వలేదా? సినిమా అర్థం కదండి. అంటే ఫ్యాన్స్గా ఒక డిసప్పాయింట్. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి. శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే వీడికి వస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించాడు. శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదండి. అప్పన్న క్యారెక్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది. కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకెందుకు. కామెడీ ఉంటుందండి. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఒక సాంగ్ తీసేసిన సాంగ్ లేదు కొద్దిగా. అక్కడి నుంచి హై వెళ్తుందేమో సినిమా అనుకున్నా, అక్కడి నుంచి మొత్తం పడిపోయింది అనమాట చివరి దాకా కూడా. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ నుంచి ఇంకా హై వెళ్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అప్పన్న క్యారెక్టర్ గురించి నేషనల్ అవార్డు పక్కా అన్నారు. అప్పన్న క్యారెక్టర్లో ఎమోషన్ లేదు, ఫైర్ లేదు, ఏదో న్యాచురల్గా అలా తీసినట్టు తీసేశారు. సో అప్పన్న క్యారెక్టర్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు నాకైతే. సో ఓవరాల్గా సినిమా నాకు యావరేజ్ అనే చెప్తా. వన్ టైం వాచబుల్ కూడా కాదు. చెప్తున్నాను కదా మీకు, నానా హైరానా సాంగ్ 4 వీక్స్ తర్వాత యాడ్ అవుతుంది. ఆ 4 వీక్స్ తర్వాత దాకా థియేటర్లో సినిమా ఉండదు. సో ఇంట్లో ఓటీటీకి వచ్చేస్తుంది, అప్పుడు చూసేయండి. నానా హైరానా సాంగ్ యాడ్ చేసి ఓటీటీలో పెడతారు, అక్కడ చూద్దాం. పాటలు అనవసరంగా పెట్టారు. పాటలు లేకుండా ఉంటే బాగుంటుంది. పాటలు తీసేసి ఉంటే మటుకు నచ్చేదేమో. పెట్టినటువంటి డబ్బులు ఇప్పుడు వ్యర్థమేనా? మరి వ్యర్థమే అండి, కష్టమే. సో బ్రహ్మానందం గారు కామెడీ ఎలా ఉంది? సునీల్ గారు కామెడీ గురించి అడిగారంటే నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను అన్నమాట. ఆయన కామెడీ గురించి అడగండి. అసలు ఏముంది కామెడీ? సునీల్ గారిని ఆల్రెడీ పుష్పలో మంగళం సీన్గా చూసి కామెడీ మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన ఇంకా వేరేగా ఏమన్నా చూడాలనుకుంటున్నాం. విలన్గా ఆయన అలవాటు అయిపోయారు. ఎస్జే సూర్య గారు ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయన గురించి అసలు ఎస్జే సూర్య గారు, జయరామ్ గారి క్యారెక్టర్, వీళ్ళు కామెడీ పండే. ఇంకా మీరు అన్నట్టు సునీల్ వీళ్ళకంటే కూడా జయరామ్ గారి క్యారెక్టర్ నుంచి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డాకు మహారాజ్ కూడా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి అది బాగుంటే చెప్పలేము. ఎందుకంటే బాబీ గారు ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమాకి? రేటింగ్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. అసలు అయితే మొదటి నిజంగా సూపర్ అనమాట. నిజంగా ఏదైతే శ్రీకాంత్ గారి సీన్ ఉంటుందో అదైతే సూపర్ అనమాట. నిజంగా ఏంట్రా మొబ్బిడి కొద్ది అంత బాగుంటుంది. 2 రోజుల ముందు సీన్ యాక్షన్ పార్ట్ కావచ్చు, అంత బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎవరికి సేమ్ రొటీన్, మళ్ళీ రొటీన్ స్టోరీ, మళ్ళీ రొటీన్ స్క్రీన్ ప్లే, స్లోగా వెళ్తుంటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు. అంటే భారీ కాస్టింగ్ ఉంది. సముద్రకాని గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు. చాలా భారీ కాస్ట్ ఉంది. బట్ ఎవరిని ఎక్కువ యూజ్ చేసుకోలేదన్న. అంతంత మాత్రంగా వదిలేసాడు. ఎటు వచ్చి అజ్జ సూర్య గారిని మాత్రం బాగా, అజ్జ సూర్య గారిని శంకర్ గారు ఓన్లీ శంకర్ గారు 100 రూపాయలు ఇస్తే 200 పెట్టాడు దిల్ రాజు. నిజంగా చెప్తున్నాను, దిల్ రాజు గారు చాలా భారీగా తీశారు సినిమాని. సాంగ్స్లో కావచ్చు, ఆ సాంగ్స్లో పెట్టిన ఎఫర్ట్ ఏంటన్నా, ఎఫర్ట్ పెడితే మిడ్ టైం ఈ రోజు భారీగా తీయచ్చే సినిమాని. దిల్ రాజు గారు చాలా ఖర్చు పెట్టారు. బట్ శంకర్ గారు రాసుకున్న స్టోరీ స్క్రీన్ అయితే బాగాలేదని. తమన్ గారు చాలా కష్టపడ్డారు. ఓకే అన్న, ఆయనకు సంక్రాంతి కాబట్టి ఆయనకు చాలా సంపాదించాడు కాబట్టి అని పెద్ద ఏమి అనిపించదు. బట్ బిజినెస్ ఎలాగైనా జరిగిపోతుంది. ఓటీటీ అంటే డిజిటల్ అంటే. బట్ సినిమా పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు కెరియర్ కదన్న, చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 years తర్వాత సినిమా అంటే ఎలా ఉండాలి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అయితే కాదన్న. చెప్తున్నాను ఏదో రొటీన్ వేలో పోయాడు రామ్ చరణ్ కూడా. బట్ స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేయారో నాకు తెలియదు. ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. మళ్ళీ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే బాగుందన్న. ఇంకెటో అజ్జ సూర్య గారు హీరో సినిమాకి. అజ్జ సూర్య గారు హీరో అన్నమాట. ఆయన యాక్టింగ్ కానీ సిల్లీ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే అజ్జ సూర్య గారి మధ్య వచ్చే మన 2-3 సీన్స్ అయితే చాలా బాగుంటాయి. రామ్ చరణ్ గారి మధ్య, అజ్జ సూర్య గారి మధ్య సీన్స్ ఆయన నిజంగా గూస్ బంప్స్ అనుకోవచ్చు. సో టోటల్గా రామ్ చరణ్ గారు అండ్ అజ్జ సూర్య గారు పోటీ పడి నటించారన్నమాట. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అజ్జ సూర్య గారు వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశాను నేను. అలాగే సాంగ్స్ కూడా అంతా నిజంగా చెప్తున్నాను, పెద్ద నామం పెట్టాడు అనమాట సినిమాకి అయితే మాత్రం. ఐరనా సాంగ్ అయితే తీస్తాను. నిజంగా డిసప్పాయింటెడ్, నిజంగా టోటలీ డిసప్పాయింటెడ్ అన్న. ఎందుకంటే ఐరనా చాలా బాగుంది. ఉన్న సాంగుల్లో అన్ని సాంగుల కన్నా బాగున్న సాంగ్. ఆ సాంగ్ తీస్తారని నిజంగా డిసప్పాయింట్ అయినా. సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టొచ్చు అన్న. బట్ నాకు తెలిసి ఇండియన్ సినిమా మీద ఫోకస్ చేసిన వాళ్ళు దీని మీద ఫోకస్ తగ్గిందని అనుకున్నాను. ముఖ్యంగా దిల్ రాజు
గారు కథలో చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటారు. ప్రతి సీన్ కూడా తను ఇంచు బట్ ఈ మధ్యకాలంలో ఆయన జడ్జ్మెంట్ ఏం బాగాలేదన్న వారు చెప్పుకుంటే. ఈ సినిమాలో తెలుస్తుంది. ఇప్పుడు బడ్జెట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా ఎక్కువ పెట్టు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అయితే నిజంగా ప్రాణం పెట్టే సినిమాకి డ్యాన్సుల్లో కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ, వేరే సీన్స్లో కానీ, డీసెంట్ లుక్ కానీ, మాస్ లుక్ కానీ నిజంగా చెప్తున్నాను రామ్ చరణ్ దాటిన నటుడు లేడు ఈ సినిమాలో. అంత కష్టపడ్డాడు సినిమాకి. రంగస్థలం కానీ బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. బట్ అది లింగి పంచి ఇది ఫ్యాంటసీ సెట్ అంతే. అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. బట్ శంకర్ గారు అయితే సరిగ్గా వాడుకోలేదు. నేను చెప్తున్నాను శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు. రాసుకున్న స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుని ఇంకా బాగా రాసుకుంటే నిజంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టచ్చు. ఓకే ఆ స్టోరీ పరంగా దాన్ని లాగచ్చు. బట్ నాకు తెలిసి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కన్నా హెచ్ సూర్య గారి క్యారెక్టర్ మేడం బీభత్సంగా నచ్చింది నాకు. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఆయనగా చెప్తాను నేను హీరోని చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ వేషన్ కానీ, కొన్ని కామెడీ సీన్స్ కానీ, లేదంటే మాస సీన్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ దానికి పంచొచ్చే సీన్ రామ్ చరణ్ కూడా కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కాస్టింగ్ చాలా భారీగానే ఉందన్న. శ్రీకాంత్ గారు కానీ, సముద్రకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా. బట్ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ రామ్ చరణ్ గారు హెచ్ సూర్య గారిని బాగా వాడుకున్నారు. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారు కానీ హెచ్ సూర్య గారు మాత్రం చించారు సినిమాలో. బట్ యాక్టింగ్ పరంగా అయితే మాత్రం రామ్ చరణ్ ఇంకో మెట్టి ఎక్కడని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేయండి. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నా వరకు చూసుకుంటే తమను ఎక్కడ తప్పు చేయలేదు. తమన్ అయితే చాలా బాగుంది. బట్ నిర్మాతగా దిల్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు. చాలా ఎక్కువ పెట్టారు. అప్పుడు ఒక్క సాంగ్కి అయ్యే బడ్జెట్తోనే మనం మిడ్ ఈరోజు సినిమా తీయచ్చు భారీగా. అంతలాగా ఉన్న సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే అబ్బాయి అవరేజ్ అన్న వరకు చూసుకుంటే నేను ఏ హీరోకి కాదు మార్క్ అయితే పడలేదు. శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కంటెంట్తో ఉంటుంది. బట్ నా వరకు చూసుకుంటే పెద్దగా ఈ సినిమాలో చూపించింది ఆయన పనితీరు. నా వరకు చెప్తున్నాను కదా, నా వరకు అయితే అబ్బాయి అవరేజ్ అన్న. నేను ఏ హీరోకి హ్యాండ్ టూ కాదు ఏది కాదు. నా వరకు నా జెన్యున్ ఫీలింగ్ నేను చెప్తున్నాను అంతే. అంజలి గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి యాక్టింగ్ కానీ అది కూడా బాగుందని. అంటే భారీ కాస్టింగ్ వరకు చూసుకుంటే భారీగా ఉంది. కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్గా హెచ్ సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనపడతారు. బట్ హెచ్ సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు. ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్. నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంది. నా వరకు చూసుకుంటే అబ్బాయి అవరేజ్ అన్న. కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తో తెలియదు. కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది అనుకున్నాను కలెక్షన్లో అయితే.